హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్లౌజ్ కుట్టగా మిగిలిన క్లాత్తో పర్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. 9 ఇంచెస్ వెడల్పు, 5 ఇంచెస్ పొడవు క్లాత్ తీసుకోవాలి. మెయిన్ క్లాత్ తీసుకున్న తర్వాత నాన్ ఓవెన్ అలాగే ఫామ్ షీట్ కూడా అలాగే తీసుకోవాలి. తర్వాత ముందుగా ఒక పీస్ తీసుకొని 1.5 కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ కట్ చేసుకున్న మెయిన్ క్లాత్ మీద జీప్ రివర్స్లో పెట్టి కుట్టుకోవాలి. లైనింగ్ కూడా పెట్టుకోవచ్చండి, లోపల తిప్పినప్పుడు మనకి నీట్గా ఉంటుంది. తర్వాత 1.5 తీసుకున్నాం కదా, అది కూడా జిప్ పైన పెట్టి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనం అనుగుడు కుట్టు కూడా వేసుకోవాలండి. ఫస్ట్ దానికి కూడా అంతే, అనుగుడు కుట్టు వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ జిప్ తీసుకుని మళ్ళీ రివర్స్లో పెట్టి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మళ్ళీ దాని మీద మనం అనుగుడు కుట్టు వేయకూడదండి. లైనింగ్ ఉంది కదా, అదే కొలతలతో లైనింగ్ వేసి పైన పైన కూడా కొంచెం లైనింగ్ తీసుకోండి. ఎందుకంటే అది మనకి లోపల నీట్గా ఉండిద్ది, పీసులు ఏమీ లేకుండా. ఆ తర్వాత మళ్ళీ ఇంకో పీస్ తీసుకుని ఆ పక్క జిప్పు మీద పెట్టి కుట్టేసుకోవాలండి. కుట్టేసుకున్న తర్వాత ఇంకా అన్నుడు కుట్టు వేసేసుకోవాలి. అదంతా అయిపోయిన తర్వాత సమానంగా కట్ చేసుకున్న ఏమైనా ఎక్స్ట్రా ఉంటే సమానంగా కట్ చేసుకుని జిప్ ఎక్కించేసుకోవాలి. ఆ తర్వాత మనం హ్యాండిల్ ఉండిద్ది కదా, అది ఒక 5 ఇంచెస్ కట్ చేసుకుని హ్యాండిల్ కుట్టేసుకోవాలండి. కుట్టేసుకున్న తర్వాత ఇంకా మనం పై జిప్పు నుంచి సమానంగా పెట్టుకుని చుట్టూ కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత చుట్టూ కూడా లైనింగ్ తీసుకుని నాన్ ఓవెన్ తీసుకుని చుట్టూ మనం నీట్గా తిప్పి కుట్టేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇక పర్స్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చూడండి చాలా బాగుంది పర్స్. మీకు ఎవరికన్నా కావాల్సి వస్తే కనుక పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చండి. ఈ పర్స్ మాత్రమే కాదు, మీకు ఎలా కావాలంటే అలా కుట్టి పంపించగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.